నిరుద్యోగులారా అధైర్యపడకండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీకు అండదండగా ఉంటారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో జరిగినటువంటి అన్యాయాన్ని ఎండగట్టడానికే ఈరోజు ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చేపట్టడం జరిగింది. ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే అసలు దొంగల్ని పట్టుకోమని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం తప్పించుకోవటానికి సిట్ అనేటువంటి కేసీఆర్ చేతిలో కీలు బొమ్మైనటువంటి ఒక దర్యాప్తు సంస్థనేసి అసలు దొంగల్ని పట్టుకోకుండా వాళ్ళని కాపాడుతుండు. ఏం రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే ఆ విచారణలో ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉంది కాబట్టి ఆ భాగవతం మొత్తం కూడా బట్టబయలైందనే చెప్పి విచారణ జరపట్లేదని ఆదేశిస్తూ మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అసలు దొంగల్ని పట్టుకునేంత వరకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని విడిచిపెట్టమని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.